రాత్రి వర్షం పడి బెంగళూరు మ్యాచ్ రచ్చరచ్చ అయిపోయింది. ఇక వీకెండ్లో ఏదైనా సినిమా చూద్దాం. అరే రాజు, శుక్రవారం ఏదో సినిమా చూసానన్నావు, ఏంట్రా అది? శుక్రవారం మంచి సినిమా చూసానండి. ఏ సినిమా అంటారా? అర్జున్ సన్ ఆఫ్ వైజయంత్ అండి. ఓ, స్టోరీ ఏంటన్నా? రివ్యూలో స్టోరీ చెప్పేస్తే మజా ఏముందండి. మీకోసం ఒక లైన్లో చెప్తానండి. న్యాయం మీద అన్యాయం పోరాటం, తల్లి ప్రేమకే కొడుకు ఆరాటం. అదండి స్టోరీ లైన్. దాని మీద వచ్చిందండి సినిమా. బ్రహ్మాండంగా ఉంది. పోనీ కనీసం అందులో ఉన్న యాక్టర్స్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేశారు? యాక్టర్లు అంటారా, మన కళ్యాణ్ రామ్ అండి సినిమాలో హీరో. వన్ మ్యాన్ షో, వన్ సన్ షో అనాలండి. ఎందుకంటే విజయశాంతమ్మ గారు, కళ్యాణ్ రామ్ అన్న చేసిన యాక్టింగ్ ఉండే, మంచి యాక్టింగ్ చేసిరు. ఒకవైపు సమాజం పైన బాధ్యత, ఇంకోవైపు తల్లి మీద ప్రేమ, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన చేసిన యాక్టింగ్ చూసారు. లుక్స్ పరంగా కూడా అద్భుతంగా ఉన్నాడండి ఈ సినిమాలో. ఇక విజయశాంతమ్మ గారు అంటారా, ఆవిడ గురించి చెప్పేంత టొల్లం అండి. ఇప్పుడు మా అన్నట్టండి కర్తవ్యం రోజులు గుర్తొచ్చేసాయండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఆ టీవీ అన్నాడాక ఎవరికి వస్తుందండి? అట్టా చూస్తూ ఉండిపోవాలండి, చేతులతో దండం పెట్టాలనిపిస్తుంది. నాకైతే రాములమ్మ కర్తవ్యం రోజులు గుర్తొచ్చేసండి. ఈ హీరోయిన్ విషయానికి వస్తే మేజర్ స్కంద సినిమాలో ఉంది కదండి హీరోయిన్ సాయి మంజ్రేకర్ అని. అదుర్స్ సినిమాలో విలన్ ఉంటాడు కదండి, ఆయన బిడ్డ అండి. బాగా చేసింది సినిమాలో. ఎక్కువ మనకు గ్లామర్ పాలు ఎక్కువ కాకోకుండా కావాల్సినంత మాత్రమే చిన్న నిండుదనంతో సీరియల్లో బ్రహ్మాండమైన నటన చేసిందండి. హీరోయిన్కి కూడా మంచి రోల్ ఇచ్చిండు డైరెక్టర్ సారు. శ్రీకాంత్ గారు అండి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఒకటి వేసిండ్రు. అబ్బాబ్బాబ్బా అద్భుతంగా చేశారు. విలన్ విషయానికి వస్తే అమ్మో వామ్మో వారయ్యో, ఆ ఇంట్రడక్షన్ షాట్ ఏందయ్యా. ఆ విలన్ ఇంట్రడక్షన్ షాట్ నుంచే అమ్మ, ఇంత పెద్ద విలన్ని కొట్టాలంటే హీరో అంతకన్నా పెద్దోడై ఉండాలి. అబ్బా, కళ్యాణ్ రామ్ అన్న ఎలివేషన్ పడ్డానికి ఇతను చేసిన ఈ విలనిజం అనేది చాలా బాగా పండిందండి. ఇంట్రడక్షన్ షాట్ నుంచి క్లైమాక్స్ వరకు విలన్ చేసేటువంటి యాక్షన్ అంటే అద్భుతంగా ఉంది. ఎవరంటారా, సోహెల్ ఖాన్ అని చెప్పి మన సల్మాన్ ఖాన్ అనిలే, ఆయన తమ్ముడు. మనకు జై చిరంజీవి సినిమాలో ఫారెన్లో ఒక విలన్ సార్ ఉంటుందిలే, ఆయన అయిన ఒక యాక్టర్ గురించి ఖచ్చితంగా చెప్పాలండి. పృథ్వీరాజ్ ఉన్నాడు కదండి, మన రుక్కు 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 రామాన్ని సుగుణమని ఆయన చేసాడండి ఒక క్యారెక్టరు. అబ్బాబ్బాబ్బా, ఈ మధ్య మంచి మంచి క్యారెక్టర్లు వేస్తున్నాడు ఆయన. ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ పడిందండి. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నారా? ప్రొడక్షన్ వాల్యూసా ఏందండి మీరు చెప్పేది? ఇంటి ఓడి పేరు పెట్టిండు కళ్యాణ్ రామ్ అన్న, ఎన్టీఆర్ ఆర్ట్స్ అని చెప్పి. ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు, అశోక్ క్రియేషన్స్ వాళ్ళు డబ్బులు తక్కువ పెడతారా చెప్పండి? ప్రతి ఫ్రేమ్లో రిచ్నెస్ కనపడిందండి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మంచిగా ఉన్నాయండి. బాగా లెక్క కావాల్సినంత పెట్టినట్టున్నారండి. డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశాడు. డైరెక్టర్ మన ప్రదీప్ శేర్కూరి గారండి. అదేనండి, అప్పుడు రోహిత్ అన్న మరియు దివంగత మన తారక రత్నాన్ని పెట్టి రాజా చేసి అని ఒక సినిమా తీసిండు. ఆ తర్వాత ఈ సినిమా తీసిండండి. ఏం తీసిండండి, మంచిగా తీసిండు ఈ సినిమా. డైరెక్టర్ రాసుకున్న దాన్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేశాడు అనిపిస్తుంది ఆ సినిమా చూసినప్పుడు. మరి మాటలు డైలాగ్స్ బాగానే రాశారా? ఇక ఈయనకి స్క్రీన్ ప్లేలో హెల్ప్ చేసి డైలాగ్స్ కూడా రాసినటువంటి శ్రీకాంత్ విస్సా అన్న డైలాగ్స్ ఉంటాయండి. బాబా, ప్రతి డైలాగ్ ఎంతో శ్రద్ధ పెట్టి రాసినాడు అనిపిస్తుంది. ఒక మచ్చుకు ఒక డైలాగ్ వదులుతా చూడండి. కొడుకును ఆయుధంలా పెంచి యుద్ధానికి పంపనంటే ఎలా అమ్మా అన్న డైలాగ్ ఉంటుందండి. అబ్బా, మంచి సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క డైలాగ్ అద్భుతంగా పేలిందండి. మరి మ్యూజిక్ ఎవరంటారా? ఈ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిందండి. ఒక ఆయన ఏమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడితే, ఒక ఆయన సాంగ్స్ ఇచ్చారని మనకు తెలిసిందే. రాధన్ అని చెప్పి మనకు అర్జున్ రెడ్డి సినిమాలో మంచి మంచి సాంగ్స్ ఇచ్చిండ్లా, ఆయన సినిమాకి సాంగ్స్ ఇచ్చిండు. అంజనీష్ లోకనాథ్ అని మనకు కాంతారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండలా, ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. ఆయన ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండు. వెళ్ళిపోయిందండి. ఫస్ట్ నుంచి చివరి దాకా సినిమాని పక్కకు తిప్పకుండా చేసిందంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. సినిమాటోగ్రఫీ ఎలా ఉందిరా? రామ్ ప్రసాద్ గారు ఈ సినిమాకి మంచి సినిమాటోగ్రఫీ చేశారండి. ప్రతి ఫ్రేము అద్భుతంగా కూర్చుంది. విఎఫ్ఎక్స్ టీం కూడా చాలా కష్టపడ్డారు. అసలు అద్భుతంగా కుదిరిందండి ఒక్కొక్క ఫ్రేము. ఎడిటింగ్ బాగానే చేశారా? తమ్మరాజ్ అని చెప్పి ఆయన ఎడిటింగ్ చేశాడండి. ఈ మన మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, చచ్చిపోతారా అని జనాలు చెప్తే విన్నారు కదా, ఆ అడ్వర్టైజ్మెంట్లు పక్కన వీకెత్తే సినిమా వచ్చింది 2 గంటల 24 నిమిషాలే. ఎక్కడ కూడా స్టోరీ మిస్ అయినట్టు కనపడదండి.
ట్విస్ట్లు ఫ్లాష్ బ్యాక్లు చాలా ఉన్నాయి. అయినా కూడా ఆ సినిమాని భలే గుర్చిపెట్టాడండి తమ్మరాజు గారు. నవరసాలు ఎలా పండించారు? శృంగార రసం. ఐటమ్ సాంగ్ ఏదైనా పెట్టాడా? మదర్ సెంటిమెంట్ సినిమా అన్న ఎందుకు ఉంటుంది ఐటమ్ సాంగ్? ఐటమ్ సాంగ్ అని కూడా అంట స్పెషల్ సాంగ్ అనాలంట. ఆడవాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అదే. అయినా ఆ సాంగ్ లేదన్నా. ఈ సినిమాలో ఉండేది 2 సాంగ్స్. ఒకటేమో మంచి మాస్ బీట్ ఉంటుంది హీరో ఇంట్రడక్షన్ అప్పుడు, తర్వాత అంతా ఒకటి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక సన్న సాంగ్ వస్తూ ఉంటుందన్న, అంతే. ఇంకా మిగిలినదంతా బ్యాక్గ్రౌండ్తో దడ 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 అదిద్దా మ్యూజిక్. హీరోయిన్ కూడా పెద్ద గ్లామర్ రోల్ కాదు ఇది, మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్. కామెడీ ఉండాలి రోయ్. కామెడీ ఏమైనా ఉందా మూవీలో? మనంతా వెకిలి హాస్యానికి అలవాటు పడిపోయినాం, కానీ సిచ్యువేషనల్ కామెడీ ఉందన్న దీంట్లో. మనం దాన్ని ఎత్తుక్కోవాలా. కరుణరసం, ద మెర్సీ. కరుణరసం అంటే అబ్బా చాలా జాలేసే సీన్లు ఉన్నాయన్న. క్లైమాక్స్లో ఒక త్యాగం ఉంటుందన్న. అరే అది మనకి షాక్ అవ్వాలో కరుణ చూపించాలో అర్థం కానటువంటి ఒక త్యాగం ఉంటుందన్న. రౌద్రమా? అయ్యో విజయశాంతి అక్కని పెట్టుకొని రౌద్రం లేకుంటే ఎట్లన్నా? ఆ రౌడీలను సీల్స్ సెండాడుతూ ఉన్నప్పుడు ఆమె చూపించే రౌద్రం ఉంటుందన్నా. చూడాల. భయానకం అమ్మో. ఆ ఇల్లని కానీ చూసే పిల్లలు భయపడతారనా? అందుకినా మనకు 16 సంవత్సరాల లోపల పిల్లోళ్ళకి తల్లిదండ్రుల సమక్షంలో సినిమా చూపించాలని చెప్పి UBA 16+ సర్టిఫికేట్ ఇచ్చిండ్రన్న దీనికి. వీరం అంటవా? మన కళ్యాణ్ రామన్నులా వీరత్వాన్ని ఒక లెవెల్లో చూపించాడన్న. ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు తగ్గేదేలే. బీభత్సం గురించి చెప్పాలంటే ఫైట్లు ఉంటాయన్న. అందరు మామూలు ఫైట్సే కదా, అన్ని సినిమాల్లో ఉండే కదా అనుకుంటాం, కానీ మనం కొంచెం గమనిస్తే ఫైట్ మాస్టర్ల కష్టం తెలుస్తుంది అన్న. చాలా మంచి స్టంట్స్ పెట్టారన్న. ఒక యాంకర్ తీసుకుని అదేనా లంగర్ తీసుకుని ఒక ఫైట్ ఉంటుందన్న. అబ్బా ప్రాపర్టీస్ని మంచిగా యూజ్ చేసిండ్రన్న ఆ బీభత్సాన్ని సృష్టించడానికి ఫైట్ మాస్టర్లు. అద్భుతం అంటారా? అయ్యో క్లైమాక్స్లో జరిగేటువంటి చెప్పాను కదన్నా, క్లైమాక్స్లో ఒక సాక్రిఫైస్ ఉంటుందని. దానికి మనము బాధపడాలో అద్భుతంగా ఫీల్ అవ్వాలో రెండిటికి మధ్య ఉంటామన్నా మనము. శాంతరసం అంటేనా సినిమా చూసి శాంతంగా బయటికి రావచ్చునా. ఒకవేళ నేను చెప్పిన రివ్యూ కానీ మీకు నచ్చింది అనుకోనా, అదేదో సబ్స్క్రైబులు, లైకులు, బెల్ ఐకాన్లు అంటారు కదన్నా, అవన్నీ మనకు తెలియదన్న. మనం పెద్ద చదువుకోలే. ఒకసారి అవన్నీ చేయొచ్చే, మన ఛానల్ కూడా ఇంత ముందుకు పోతుంది కదా. థ్యాంక్స్ అన్నో. ఏదైనా మంచి అప్డేట్తో మళ్ళీ కలుస్తా.